మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు డాక్టర్ నెహ్రూ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ గిరిజన చైతన్య వేదిక చైర్మన్. నేను గత 30 సంవత్సరాలుగా గిరిజన సమాజం కోసం, ట్రైబల్ సమాజం కోసం పోరాటం చేస్తున్నాను. నేను దాంతోపాటు తెలంగాణ ఉద్యమం కోసం, అంటే తెలంగాణ ఉద్యమం కోసం లాఠీలను సైతం, తూటాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళం. అంటే రేపు తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ విద్య మంచిగా ఉండాలి, అందరికీ చదువు మంచిగా ఉండాలి, అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ రావాలని కొట్లాడినాం. 1200 మంది చచ్చిపోయారు. కేసీఆర్ వచ్చిండు. బ్రహ్మాండంగా చేసినాడు కేసీఆర్ వచ్చిన తర్వాత మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమే మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఏ తెలంగాణ ఉద్యమం కోసం బలిదానాలు చేసుకున్నారో 1200 మంది, ఏ తెలంగాణ కోసం అలాంటి వాళ్ళం మేము జైలు పోయినాం, లాఠీ దెబ్బలు తిన్నాం, తూటాలను సైతం ఇది చేసినాం. ఉస్మానియా గడ్డ మీద పోరాటం చేసినాం. ఆ గడ్డ, ఉస్మానియా గడ్డ, ఆ యూనివర్సిటీనే ఇప్పటివరకు రాలే. ఆయన 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ ఒక్కసారి కూడా వచ్చిపోలే. ఒక టీచింగ్ పోస్టు కానీ, నాన్ టీచింగ్ పోస్టు కానీ పిలుపు చేయలే. అందుకనే తెలంగాణ సమాజం, తెలంగాణ విద్యార్థి లోకం కూడగట్టుకొని ఊరు వాడ తిరిగి, కొడుక నువ్వు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నావు, కానీ నీ ఇంట్లో 5 ఉద్యోగాలు ఇప్పించుకున్నావు. నీ కొడుకు, నీ కూతురు, నీ అల్లుడు, నువ్వేం చేసిన కథలన్నీ ఏం చేసినావో ఆఖరికి కర్రు కాచి వాత పెట్టినాం, ఓడిపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే సేమ్ కేసీఆర్ చేస్తున్న పనులు మాత్రమే చేస్తున్నాడు. కాబట్టి తెలంగాణ సమాజం చూస్తుంది ఎట్లా కేసీఆర్ ఏం చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిడ్డ, ఇప్పటికైనా తెలంగాణ సమాజాన్ని చూడు ఒకసారి. ఇంతకుముందు కేసీఆర్ అట్నే చేసిండు. నేను చెప్పిందే వినాలే, నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పిందే వేదం అన్నాడు. ఎట్లా భూస్థాపితమైండో, ఎక్కడ బొందలగడ్డలో ఉన్నాడో, ఎక్కడ ఫామ్ హౌస్లో తాగి పడుకున్నాడో, ఏం చేస్తుండో అందరికీ తెలుసు. నువ్వు కూడా ఇప్పటికైనా ఆ విద్యా కమిషన్ వేసినావు. దాన్ని ఊరు వాడ గిరిజన సమాజాన్ని, అన్ని వర్గాలను తట్టి లేపి, ఎక్కడైతే మంచి ఎడ్యుకేషన్ ఉంటుందో అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వయి. నువ్వు ఆ స్కూళ్ళు, ఈ స్కూళ్ళు మోడల్ కడుతున్నా, ఇవన్నీ ఎందుకు? నువ్వు తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు ఫ్రీ ఎడ్యుకేషన్ అవి చేయకుండా నేను సపరేట్ నియోజకవర్గానికి ఒక స్కూల్ కడతా, ఇంకోటి అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి అన్ని దొంగ మాటలు. ఈ తెలంగాణ సమాజం మళ్ళీ ఇంకోసారి కళ్ళు తెరిచి చూస్తుంది. కేసీఆర్ని అయితే ఎట్లా బొందబెట్టిరో మళ్ళీ రేవంత్ రెడ్డిని కూడా బొందబెట్టే రోజులు వస్తుంది. అన్ని వర్గాలను, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి పడేసిండు. కాబట్టి తప్పకుండా అవసరం ఉన్నప్పుడు ఏదైతే కష్టం ఉందో తెలంగాణ సమాజానికి, ఏదైతే తెలంగాణ సమాజానికి ఏమైనా ఇబ్బంది అవుతుందో, మాలాంటి తెలంగాణ ఉద్యమకారులు మేము ఖచ్చితంగా గల్లబట్టి కొట్లాడే రోజు ఖచ్చితంగా వస్తుంది. అంతే. విద్యా వ్యవస్థలో కీలక మార్పు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి. ఏదైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి అడ్మిషన్లని ఆన్లైన్ ప్రాసెస్గా చేస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇంటర్మీడియట్ని కూడా 10th ఇంటర్మీడియట్ ఒకే వేదిక నుంచి పిల్లలు చదువుకునే విధంగా కొన్ని మార్పులు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎట్లా చూస్తారు? ఇప్పుడే 2.5 years అయింది. ఈయన ఎప్పుడు కమిటీలు వేసి మార్పు లేదో, ఇంకా దాన్ని ఒక 6 నెలలు, 1 year ఇంకా టైం ఇచ్చి ఇంకా టైం తీసుకొని చేసేసరికి ప్రభుత్వమే పోతుంది. ఇంకెక్కడ నువ్వు నిజంగా చేయాలనుకుంటే తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ ఎట్లా దగా చేసిండో నువ్వు అట్లా కాకుండా, నేను తెలంగాణ సమాజాన్ని ఒక అత్యున్నతమైన ఒక మంచి పాలసీని తీసుకొస్తా, మంచి వ్యవస్థను చేస్తా అన్న వ్యక్తివి నువ్వు. ఇంకా 2.5 years వరకు ఇంకా కమిటీలేనా? ఇంకా ఎడ్యుకేషన్ ఇంకేం బాగా చేస్తావు నువ్వు? కాబట్టి నిజంగా ఇప్పటికీ ఇంకా 2.5 years ఉంది. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి చూడు. తెలంగాణ సమాజం ఉట్టిగా లేదు. అట్లా కొట్లాడిన వాళ్ళు తెలంగాణ సమాజం ఈ వ్యవస్థ కోసం, ఈ భూమి కోసం, భుక్తి కోసం కొట్లాడిన ఇక్కడ ఈ గడ్డ మీద ఒక పౌరుషం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రిని ఒకటే కోరుతున్నాం. నువ్వు ఖచ్చితంగా ఏదైతే సమాజం ఇంతకుముందు కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన విద్యా వ్యవస్థను నువ్వు గాడిలో పెట్టాలి. ఒక విద్యా కమిషన్ వేసినావు. ఇక్కడ ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు అనేక రకాల దోపిడీలు జరుగుతున్నది. ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచేసి ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచేసి ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఇవాళ అనేక రకాల మోసం చేస్తున్నాయి ప్రైవేట్ స్కూళ్ళు. మరి ఎక్కడ నువ్వు ఏం చేసినట్టు?
ఇట్లా ఉంటే ఎట్లా? యాక్షన్ తీసుకోవాలంట. ఖచ్చితంగా ఇమ్మీడియట్గా నువ్వు వ్యాక్సిన్ తీసుకోవాలి, ప్రైవేట్ స్కూల్ని నియంత్రించాలి, గవర్నమెంట్ స్కూళ్ళను మంచి బాగు చేయాలనేది మా కోరిక.